గుంటూరు జిల్లాలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనలు, సహస్ర గలార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి గంటం శ్రీ నరసింహ, అలాగే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలపనలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కళ్యాణాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రతిబింబించే పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సాంప్రదాయ వంటకాలు సందడి చేయనున్నాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, ఎమ్మెల్సీ మండలి బుద్ధప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సువర్ణ బాబు ఫోన్ లైన్లో ఉన్నారు. సువర్ణ బాబు, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఎన్ని రోజుల పాటు జరగనున్నాయి? ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది? ఓకే, రైట్ మనోజ్. గుంటూరు నుంచి ప్రపంచ ఆంధ్ర పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభలు రంగం సిద్ధమైంది అనుకోవచ్చు. విజయవాడ చెన్నై బైపాస్ హైవే గుంటూరు పొన్ను రోడ్లోని శ్రీ సత్యసాయి నగర్ శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో 3, 4, 5 తారీఖు అంటే శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు తెలుగు వేడుకలు కలకలనుంది. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరగబోతున్నాయి. 42 దేశాల నుంచి, విదేశాల నుంచి తెలుగు భాషాభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంగణంలో దాదాపుగా 10,000 మంది ఒక్కసారిగా కూర్చునే విధంగా రంగం సిద్ధం చేశారు. భారీ ప్రధాన వేదికను సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. ఈ మహాసభకు 60 విద్యా సంస్థల నుంచి దాదాపుగా 25,000 మంది విద్యార్థులు పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లయితే తెలుస్తుంది. తెలుగు తల్లికి పట్టాభిషేకం చేసి ప్రపంచ అని తెలుగు మహాసభగా గుంటూరు ప్రపంచ అని సందేశం ఇవ్వనున్నాయి. దీనితో పాటుగా మరో 4 వేదికలు కూడా సభ ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. సాహిత్య అభిమానులు, విద్యార్థుల కోసం భోజనం, వసతి, వివిధ స్టాళ్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే సాహిత్య, సంస్కృతి, కళారంగం ఆస్వాదనంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. శనివారం రోజు ఉదయం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ పమిడి గంటం శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించినది. 1000 మంది గాయకులతో అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి నృత్య నిరాధన ప్రారంభించారు. రేపు ఉదయం సభకు మారిషస్ దేశ అధ్యక్షుడు అయిన ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరుకున్నారు. మరియు చివరి రోజు సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరు అయి తెలుగు మహాసభలో పోస్టల్ ఆవిష్కరణ అయితే జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు మరియు సాయంత్రం ముగింపు కార్యక్రమానికి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. ఇది ఒక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సరస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆధ్వర్యం జరుగుతున్నది. ఇది మరీ ముఖ్యంగా తెలుగు లేని చోటు కూడా తెలుగు వెలగాలనే లక్ష్యంతో కవిత్వం, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించే విధంగా చేయబడుతున్నాయి అన్నమాట. అలాగే సువర్ణబాబు, ఈ తెలుగు మహాసభల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేలా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? కీలక నిర్ణయాలు అంటే ఇప్పుడు పక్క చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల ప్రకారంగా తెలుగు లేని చోటు కూడా తెలుగు వెలగాలనే లక్ష్యంతో చూస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే సాహిత్యం, సాంస్కృతిక కళారంగాల్లో ఆస్వాదానికి ఎలా అంటే మరీ ముఖ్య కార్యక్రమాలలో విద్యార్థులతోటి సాహిత్య అభిమానులు ఇవన్నీ తెలుగు తల్లికి పట్టాభిషేకం లాంటి తెలుగు అన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అనుకో. రైట్ సువర్ణ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.